హాయ్ ఫ్రెండ్స్. ఈ తెలంగాణలో రాజీవ్ యువ వికాస్ పథకము ఒక గుడ్ న్యూస్ తెలిపింది. ఏంటంటే మొన్నటి వరకు చాలామందికి ఈ ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 4 ఏదైతే ఉందో అది లాస్ట్ డేట్ అని ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుంది. ఆ డేట్‌ని ఎక్స్‌టెండ్ చేసింది. అది ఎప్పటి వరకు అంటే ప్రీవియస్‌గా ఇదివరకి మార్చ్ 17 నుంచి 2025 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉండేది. ఇప్పుడు దాన్ని ఎక్స్‌టెండ్ చేసి ఇంకొక 10 డేస్ పొడిగించి ఏప్రిల్ 14 వరకు ఈ పథకాన్ని అప్లై చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇది చాలా వరకు యువతకు చాలా వరకు బెనిఫిట్ పొందుతుంది. అండ్ ఇంకోటేంటంటే చాలామంది కూడా ఇదివరకు ఏమయ్యేదంటే రేషన్ కార్డ్ అనే రేషన్ కార్డు, క్యాస్ట్ మ్యాండేటరీ ఉండేది. సో, ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని ఏం చేశారంటే ఈ రేషన్ కార్డ్ లేని వాళ్ళకి కూడా చాలామంది అప్లై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్‌గా రేషన్ కార్డులు చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ అప్రూవ్స్ కాలేదు. సో, వాళ్ళందరి కోసం లోన్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయం మీద వస్తే, ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఈ లోన్ అప్లై చేసుకునే పథకానికి శ్రీకారం చుట్టింది. అలాగే ఇంకోటేంటంటే, ప్రతి ఒక్క కులానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అలాగే మీరేంటంటే ఎస్సీ గానీ, బీసీ గానీ, ఓసీ గానీ ఎవరైనా సరే ఏ పథకాన్నైనా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ దానికి సంబంధించిన కొన్ని లిమిటేషన్స్ పెట్టింది. సో, దాని ప్రకారం మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఈ లోన్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవచ్చు. దయచేసి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోబాకండి. 14థ్ వరకు ఈ అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలామందికి ఏమైందంటే మొన్నటి వరకు మనము ఈ పథకం అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా మ్యాండేటరీగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టారు. అలాగే రేషన్ కార్డ్ కూడా పెట్టారు. పెడితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఓన్లీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ మ్యాండేటరీ చేసేవాళ్ళు రేషన్ కార్డ్. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ రేషన్ కార్డ్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే కొంతమందికి రేషన్ కార్డ్ లేనోళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు మెయిన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ ప్రూఫ్, మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనేది ప్రాపర్‌గా మీరు ఏ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, మీరు జెన్యూన్‌గా బిజినెస్ పెట్టుకున్నారైతే వాళ్ళ వరకే లోన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ లోన్ వస్తాయా లేదా అనేది క్వెషన్ మార్క్. ఎందుకంటే చాలామంది ఎక్కడైతే నీడ్ ఉందో నిజంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే ఆహ్, కొంతమంది ఆహ్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, డబ్బులున్నవాళ్ళు అన్ని రకాలుగా పెట్టుకుంటున్నారు. బట్ దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే వాళ్ళని ఫిల్టర్ చేసి దానికి మాత్రమే ఈ పథకాన్ని ఇచ్చేలాగా అవకాశం ఉంది. సో, ఇప్పుడేంటంటే మొన్నటి వరకు ఈ ఓసీకి కూడా పెట్టలేదు. ఇప్పుడు ఈ ఓసీకి కూడా ఈ ఆప్షన్ ఇచ్చాడు. సో, మీరు ఏ క్యాస్ట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళు కంపల్సరీగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ చేశాడు. ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌కి ఎట్లా కావాలనేది మీకు ఒక 1 వీక్, 10 డేస్‌లో వచ్చేస్తాయి. సో, మీరు తొందరగా మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేసేసుకొని, ఎవరైతే రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఇక్కడికొచ్చేసి మీరు ఏ ఆన్‌లైన్ సెంటర్‌లో అయినా మీరు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. సో, ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోబాకండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటేంటంటే దీనికి సంబంధించి ఈ ఈ స్కీమ్‌లో ఈ బెనిఫిట్, ఈ సబ్సిడీ ఎట్లా వస్తుందనేది ఒకసారి మనం చూసినట్లయితే అప్ టు 50,000 అయితే మీకు 100% సబ్సిడీ ఉంది. ఇంకా మీకు లోన్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మీకు ఫుల్ అమౌంట్ వచ్చేస్తది. అలాగే మీకు 50,000 రూ. 1 టు 1,00,000 రూపీస్ అయితే వరకు మీకు 90% వరకు సబ్సిడీ ఉంది. సో, మీకేంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక 1,00,000 రూపీస్ తీసుకున్నారనుకోండి, మీరు కట్టవలసింది 10,000 మాత్రమే. మిగతా 90% వరకు మీకు సబ్సిడీ జరుగుతది. అదొక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మేబీ 90 ఆర్ 80% సబ్సిడీ ఉంటది. వన్స్ అది లోన్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మనం ఇక్కడ ఆన్‌లైన్‌లో సర్వర్‌లో అప్లై చేసుకుంటున్నప్పుడు మీరు అమౌంట్ కొడితే దాని ప్రకారం మీకు ఎంత సబ్సిడీ వస్తదనేది మీకు అక్కడ డిస్‌ప్లే అయిపోద్ది. సో దట్ మీరది. అండ్ ఇంకోటేంటంటే దీనిలో బిజినెస్ అనేది చాలా కేటగరీస్ ఇచ్చాడు. మీరు ఫర్ సపోజ్ లేడీస్ అయితే చాలామంది బ్యూటీ పార్లర్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ 100 నుంచి 150 సర్వీసెస్ వరకు ఉన్నాయి. సో, ఈటిలో ఏ సర్వీసెస్ అయినా మీరు పెట్టుకొని దీన్ని లోన్ పథకాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే చాలామందికి ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఒకటి ఇస్తున్నాడు. దానిలో కూడా మీకు 4,00,000, 3,00,000 వరకు ఉంది. దానిలో సబ్సిడీ మీకు 1,80,000 వరకు మీరు కట్టాల్సిన మిగతా అమౌంట్ సబ్సిడీ ఇస్తున్నాడు. సో, ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగా బెనిఫిట్స్ సబ్సిడీతో ఈ పథకం అనేది చాలా అందరికీ ఉపయోగపడేలాగా ఉంది. సో, ఈ పథకాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకొని ఇది ఎట్లైనా సరే మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలని కోరుకున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్
ఇటువంటిది మీరు ఎవరికైనా షేర్ చేస్తే ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఈ తెలుగు సమాచారం ఛానల్లోకి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.